హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామలక్ష్మి టైలర్స్. ఇవన్నీ ప్లెయిన్ చేస్తా లాంగ్ ఫ్రాక్ అయితే ఒకటి స్టిచ్ చేయాలనుకుంటున్నాను. ప్లెయిన్ ఫ్రాక్ చూడండి, కటింగ్ చేసి ఈజీ మెథడ్లో ఎలా కట్ చేస్తానని చూపిస్తాను. దీనికి ఒక మంచి మోడల్ పుట్ట హ్యాండ్ అయితే పెడతాను ఈ డ్రెస్కి. చూడండి, ఇది 6 మీటర్లు ప్లెయిన్ చేయాలి. 4 మీటర్లు వచ్చి పాలిస్టర్ లైనింగ్ తీసుకున్నాను. పై పార్ట్కేమో 60 పాయింట్లు, కింద బాటమ్కి ఏమో 3 మీటర్ల పాలిస్టర్ లైనింగ్ తీసుకున్నాను. హ్యాండ్కి మెత్తది వచ్చారు. ఇది పక్కన పెట్టుకుని ముందుగా నేను వాటిని కట్ చేసి పక్కన పెట్టుకోండి. ముందుగా మనం స్ట్రైట్గా టాప్ పొడుగు వచ్చి 15 ఇంచీలు, అంటే ఒక 1 ఇంచి ఎక్కువ యాడ్ చేశాను. ఎందుకంటే ఇది సిల్క్ కదా, మనకి కుట్టేటప్పుడు కట్టాలంటప్పుడు కొంచెం ఎక్స్ట్రా తక్కువ ఎక్కువ వస్తే కరెక్ట్గా మనం సైజ్ చేసుకోవచ్చు. తర్వాత 14 ఇంచీలు వస్తే చాలు మెయిన్ క్లాస్. ఎక్కడి నుంచి పెట్టి స్ట్రైట్గా ఒక గీత అయితే కొట్టాలి. బోట్ నెక్కి 7 ఇంచెస్, ఆమ్ రౌండ్ కూడా 7 ఇంచెస్ కూడా తీసుకెళ్ళాలి. ఇది 7 ఇంచెస్ ఎక్కడ వచ్చిందో లేదా ఒకసారి చూస్తాను. 7 ఇంచెస్ కరెక్ట్. ఒక డ్రాయింగ్ చేసుకోండి. ఒక బాక్స్ ఆకారంలో స్ట్రైట్గా అర్థం పెట్టుకోవాలి. ఇప్పుడు కరువు స్కేల్తో చక్కగా కరువు అనేది నీట్గా రౌండ్గా మనం డ్రాయింగ్ చేసుకోవాలి. అమ్మాయి చెస్ట్ లూజ్ వచ్చి 17 ఇంచు, 17ని 2 భాగాలు చేసుకుంటే 8.5 ఇంచు. ఒక హాఫ్ ఇంచి 8.5 ఇంచు కింద నడుము దగ్గర 8 ఇంచులు, ఒక హాఫ్ ఇంచు తగ్గించుకుంటాం. షోల్డర్ వచ్చి 3 ఇంచులు, నెక్కు పొడుగు వచ్చి 4 ఇంచులు. బోట్ నెక్కి అంతకంటే ఎక్కువ వస్తే బాగుంది. 4 ఇంచుల కాడ నుంచి స్ట్రైట్గా ఒక గీత పెట్టాలి. కూడా కరెక్ట్గా లైవ్ చేసుకొని ఒక గీత అయితే తీసుకోండి. స్మూత్గా ఇలా తీసుకొని ఇప్పుడు దీన్ని మనం ఏంటంటే పలక ముందుకి మనకు వచ్చేది పలకలకు పెట్టుకున్నాం. ఇక్కడ సైజ్ అంటే కొంచెం తక్కువ పెట్టుకుంటే బాగుంటుంది అందుకని ఇక్కడ 30 నుంచి లోపలికి తీసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ నుంచి స్ట్రైట్గా 8.5 నుంచి 8 ఇంచుకి ఒక గీత పెట్టండి. తర్వాత ఒక 2.5 ఇంచు ఖర్చు పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి కరువు స్కేల్తో నీట్గా ఒక రౌండ్గా హాఫ్ ఇంచి రౌండ్గా ఇట్లా కరువు స్కేల్తో తీసేయాలి. అట్లా తీసేస్తే మనకి ఇక్కడ ఫిట్టింగ్ అనేది చాలా బాగుంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం కట్ చేసుకుందాం. ఎక్స్ట్రా ఉన్న దీన్ని కరెక్ట్గా మనం కట్ చేసేసి ఎక్స్ట్రా ఉంటేసి తీసేద్దాం. డివైడ్ చేద్దాం, తగ్గించుకోండి. మెయిన్ క్లాత్ని ఇట్లా 4 మడతలు వేసుకొని ఇదిగా క్లాత్ అనేది డివైడ్ చేసుకున్నాము. ఇప్పుడు దీన్ని ఇది 2 మడతల్లో ఉంది. ఇప్పుడు 4 మడతలుగా ఫోల్డ్ చేసుకుంటాం. అట్లా ఫోల్డ్ చేసుకొని ఈ లైనింగ్ తీసి పెట్టుకొని పెట్టేసి నీట్గా ఇలా చుట్టూరుని 1/2 ఇంచు ఎక్స్ట్రా ఉంచుకొని మొత్తం కట్ చేసేయాలి. కూడా ఎక్స్ట్రా ఉంచేసి కట్ చేసేయాలి. కట్ చేసి బాడీని పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే దీనికి నెక్కులకి బక్కర వేస్తానని చెప్పి నేను నెక్కులు కట్ చేయాలి. ఇప్పుడు మిగతా శారీ ఎంత చూసుకొని దాన్ని బట్టి మనం నాలుగు మీటర్ల క్లాత్ వచ్చి ఈ డ్రెస్కి తీసుకున్నాం. నెక్స్ట్ అది తీసి సైడ్ తీసుకున్నాం. దీన్ని ఇట్లా మనం ఫోల్డ్ చేసుకొని
4 మడతలు వస్తుంది. ఇది 4 ఫోల్డింగ్గా మనం డివైడ్ చేసుకొని దీన్ని 4 మీటర్ల ఫ్యాబ్రిక్ని ఇట్లా నేను 4 మడతలుగా ఇట్లా ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను. ఒక ఫోల్డింగ్ ఏమో ఇటు సైడ్ ఉండాలి, రైట్ సైడ్ ఉండాలి. ఓపెన్స్ ఏమో మనసు మన వైపు ఉండాలి. ఇట్లా పెట్టుకొని ఈ బాడీ పార్ట్ ఉంది కదా, ఈ బాడీ పార్ట్ని మనం ఇట్లా వేసుకోవాలి. ఎటైతే ఓపెన్స్ ఉన్నాయో ఆ ఓపెన్స్ అటు వచ్చేటట్టు పెట్టుకొని దాని చుట్టూరు పీస్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి ఎంత వస్తే 5 ఇంచులు వస్తుంది. 5 కానీ 5.5 5 ఎంత ఉంది 6 ఇంచులు. ఇప్పుడు మనకి 5.5 ఇంచులు ఉంది కరెక్ట్. ఇది 5.5 చుట్టూరు 5.5 ఒక నుంచి కలిసి 5.5కి కరెక్ట్ చుట్టూరు పెట్టుకుంటే మనకి ఆ బాడీ మెజర్మెంట్కి కరెక్ట్గా సరిపోయింది. అసలు ముడతలు రాకుండా ఎక్కువ తక్కువ రాకుండా ఎజ్జులన్నీ సమానంగా వచ్చేటట్టు ఈ వీడియోలో అయితే నేను మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. మీకు మంచి మంచి టిప్స్ అయితే ఈ వీడియోలో మీకు చెప్తాను. ఇవ్వండి, మనం ఇప్పుడు ఆ బాడీ పెట్టి మెజర్మెంట్ తీసుకున్నాం కదా. ఇక్కడ మనకి ఎంత వచ్చింది 5.5 వచ్చింది 5.5. అక్కడి నుంచి సమానంగా ఇలా కొలుసుకుంటూ ఈ చుట్టూరుతో 5.5కి ఎక్కడైతే వస్తుందో ఈ 5.5కి ఇలా చుట్టూరు కొలుచుకొని మనం డ్రాయింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి లెంత్ వచ్చి బాటమ్ లెంత్ వచ్చి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు 36 ఇంచులకి పొడిగా అయితే నేను పెట్టుకుంటాను. బాటం పొడి 36ను ఒక 5.5 మొత్తం కలిసి ఎంత అయింది 42. ఈ 42ని చుట్టూరు మనం పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి ఈ టేప్ని అయితే మనం తీయకూడదు. ఆ టేప్ చుట్టూ తిరిగి మనం డ్రాయింగ్ చేసుకోవాలి. అట్లా చేసుకున్నట్టయితే మనకి కరెక్ట్గా ఎక్కువ తక్కువ లేకుండా నీట్గా పర్ఫెక్ట్గా అంబ్రెల్లా కటింగ్ అనేది నీట్గా వస్తుంది. చూడండి మనం మంచి నీటిని బట్టి మనం ఈ కొలతలు అనేది తీసుకుంటూ ఉండాలి. చిన్నపిల్లలకైతే 3.5 4.5 5 3 ఇంచెస్ 2 ఇంచెస్ అలా మనం పిల్లల ఏజ్ని బట్టి ఈ ఫోల్డింగ్ ఉన్నదాన్ని బట్టి మనం 5 పెంచుకుంటూ వెళ్ళాలి. చుట్టూతో మొత్తం 42 వచ్చింది. టేప్ అయితే ఇక్కడ నుంచి ఈ ఏర్ అనేది తీయకూడదు, ఇట్లానే పట్టుకోవాలి. అది చుట్టూ టేప్ పెట్టాలి. ఇక్కడైతే జాయింట్ పడుతుంది. ఇవ్వండి చివర కొంచెం కొంచెం చిన్న పీసెస్ పడుతుంది. ఆ పీసెస్ కూడా ఎలా కట్ చేసుకోవాలి పక్కన నేను చెప్తాను. చూడండి నీట్గా ఎలా కట్ చేసుకున్నాను ఒకసారి చూడండి. అలా పర్ఫెక్ట్గా నీట్గా కట్ చేసుకోవాలి. ఈ క్లాత్ మీద చేసి వేసుకోవాలి. క్లాత్ మీద చేయడం వల్ల ఏంటంటే క్లాత్ కట్టకుండా నీట్గా వస్తుంది. చూసారా మా మనవాళ్ళు ఎలా ఏడుస్తుందో ఏడుపు అనమాట. షాప్ దగ్గర తీసుకొచ్చాము, ఇక్కడే ఉన్నాము. ఏడుస్తుందండి. మన వీడియో కూడా చేయనివ్వట్లేదు మా బంగారు తల్లి. హాయ్ ఫ్రెండ్స్ చెప్పమ్మా, హాయ్ ఫ్రెండ్స్ చెప్తావు పెద్ద అయ్యాక. ఓకే ఓకే ఇది మన మనవరాలు చూడండి. చూసారా అమ్ము. ఇప్పుడు ఈ మిగతా చిన్న చిన్న పీస్ అక్కడ అటాచ్ చేయాలని చెప్పారు కదా, ఆ పీసెస్ అనేది ఇప్పుడు చూడండి ఎలా వేస్తాను. ఎక్కువ తక్కువ లేకుండా అక్కడ ఆ పీసులు ఎలా అటాచ్ చేసుకోవాలనేది చూపిస్తాను. అలా ఒక 1/2 ఇంచ్ ఖర్చుల వరకు అటు పెట్టుకొని అక్కడి నుంచి మనం ఎక్కడైతే 42 పెట్టుకున్నామో అక్కడ నుంచి 42 కరెక్ట్ పెట్టుకోవాలి. అట్లా పెట్టుకుంటే మనకి కరెక్ట్ మెజర్మెంట్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. ఇంకా మనం కట్ చేసే కొన్ని కొద్ది గుప్పులు కట్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. మనం అలా తీసుకున్నట్టయితే మనకి ఎక్కువ తక్కువలని రావు. అలా సమానంగా కట్ చేసేస్తున్నాం. అలా కట్ చేసుకుంటే మనం జాయింట్ చేసేటప్పుడు నార్మల్గా మనం అమరలా జిగ్జాగ్ చేసేటప్పుడు ఆ ఎక్స్ట్రా ఏమైనా ఉంటే మనకి చేసేటప్పుడు అర్థమైపోయింది. కొంచెం కొంచెం అనేది తీసివచ్చు. ఇప్పుడు ఈ కింద బాటమ్ కూడా ఈ రౌండ్ చూడండి నీట్గా పర్ఫెక్ట్గా కటింగ్ అయితే చేసుకోవాలి. మనం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ మెథడ్ ఫాలో అయినట్టయితే చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. అక్కడ చూడండి ఎక్కడ కూడా మీకు ఎక్కడ ఎక్కువ తక్కువ లేకుండా ఫుల్ గేరా. అంటే మనం ఇది 4 మడతలు వేసుకున్నాం. 4 మీటర్లని 4 ఫోల్డింగ్ చేసి వేసుకున్నాము. చాలా పెద్ద గేరా వస్తుంది ఫ్రెండ్స్. ఇది చూడండి ఒకసారి చూడండి. చూసారా అది డబుల్ కాదు కానీ ఓపెన్ చేస్తే ఇంకా చాలా షాప్ మొత్తం పట్టేస్తుంది. ఓకేనా ఇప్పుడు దీన్ని మనం 3 మీటర్స్ అయితే తీసుకున్నాం. అట్లా తీసుకొని లైనింగ్ పీసులు కూడా 3 మీటర్స్ మామూలు కొంతమంది 2 మీటర్స్ కానీ 2.5 కానీ తీసుకొని మీకు ఒక ఫోల్డింగ్ వేసి చూపిస్తాను చూడండి. కొంతమంది అలా కడతారు కానీ నాకు అలా నచ్చదు. అంబ్రెల్లా అనేది ఫుల్ గేరాతో ఉంటేనే బాగుంటుంది. ఇది మీటర్ ఈ మీటర్ నుంచి 3 మీటర్స్ ఇట్లా ఫోల్డ్ చేసుకొని
3 మంటలు ఇలా తీసుకుంటే 3 మీటర్లు అయిపోయింది. హాఫ్ మీటర్ కట్ చేసాం. ఇలా తీసేసి ఇప్పుడు మటన్ మీకు కుట్టుకుంటాం. ఇవన్నీ కొంతమంది ఏం చేస్తారంటే ఇలా 4 ఫోల్డింగ్ చేసేస్తారు. ఇలా 4 ఫోల్డింగ్ చేసేసి మనం ఇప్పుడు ఇలా ఉంటుందా ఈ పీస్ ఏం చేస్తారు తెలుసా, మనం ఎక్కడైతే ఈ బాడీ ఉంది కదా, మనం బాటమ్ కట్ చేసుకుని బాడీ పెట్టింది, ఇప్పుడు దీన్ని ఇక్కడ పచ్చులతో కలిపి ఇట్లా పెట్టేస్తారు. ఇట్లా పెట్టేసి ఏం చేస్తారంటే ఇట్లా తీసేస్తారు సైడ్, ఇట్లా తీసేసి దాన్ని డ్రెస్కి అటాచ్ చేస్తారు. కానీ ఆ మెత్తనికి నాకు అస్సలు నచ్చదు. మనకేమో గేరా ఒకటి ఫుల్గా రాదనమాట. మనకి ఏంటంటే అండర్లో కటింగ్ అంటే అది కూడా ఫుల్గా తిరిగేటట్టు పిల్లలు ఆడుకునే కదా సరదాగా తిరిగి పుట్టలా వస్తుంది, అలా రావాలి. లైనింగ్ కూడా అలా వస్తేనే దాని అందరం బాగుంటుంది. ఇప్పుడు చూడండి దీంట్లో ఇప్పుడు దీన్ని ఇలా ఓపెన్ చేసుకొని నీట్గా ఇలా మడతలు లేకుండా చూసుకొని ఇది ఈ గ్లాస్ ఉంటుందా, ఈ సమోసా లాగా ఇక్కడ మనమే బట్టలు ఇలా పెట్టేసుకోవాలి. చూసుకోవాలి బట్టలు ఇట్లా పెట్టేసి దాన్ని ఇలా చూసారా ఇట్లా సమోసా లాగా ఫోల్డ్ చేసుకోవాలి మొత్తం. చూసారు కదా ఫుల్ గేరా వస్తుంది, బాగుంటుంది కూడా అలా. అప్పుడు ఈ బాడీ పార్ట్ ఉంది కదా మళ్ళీ సేమ్ మెథడ్ మనం దాంట్లో ఎలా అయితే దీన్ని మనం వేసుకొని ఎలా కొంత తీసుకున్నాము సేమ్ అదే కాబట్టి ఇది కూడా తీసుకున్నాం. సమానంగా వేసుకొని ఇదైతే ఓపెన్స్ అని అటు పెట్టుకోవాలి. ఇది క్రాస్ కట్ కాబట్టి మనం క్రాస్గా పెట్టుకుంటాం కాబట్టి కొంచెం ఎక్కువ ఉంటుంది, అంటే సాగే కొన ఉంటుంది ఇక్కడ. అందుకని కొంచెం ఒక 1 ఇంచ్ ఈ ఖర్చుల ద్వారా ఒక 1 ఇంచ్ క్లాత్ బయటకు పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకొని దీనికి ఒక డ్రాయింగ్ అనేది తీసుకుంటాం. ఇలా పెట్టుకొని చుట్టూగా ఇలా డ్రాయింగ్ చేసుకోవాలి. ఇలా డ్రాయింగ్ చేసుకొని ఇప్పుడు ఈ డ్రాయింగ్ కానీ ఎంత వచ్చిందో ఒకసారి చూడాలి. 12 వచ్చింది. అదే 12ని చుట్టూగా మనం పెట్టుకోవాలి. అదే 12ని ఈ చివరి వరకు కూడా పెట్టుకొని ఇక్కడ మనం ఒక డ్రాయింగ్ అనేది చేసుకోవాలి. మనం బాటమ్ పార్ట్ పొడి ఎంత పెట్టుకున్నాం 36 పెట్టుకున్నాం. 3 ఇంచులు తగ్గించి 32 పెట్టుకుంటున్నాం. 4 ఇంచులు తగ్గిస్తున్నాం. పెట్టుకుంటే 32 దగ్గర మనం నీట్గా డ్రాయింగ్ అనేది చేసుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామలక్ష్మి టైలర్స్. ఇవన్నీ నేను ఒక పింక్ కలర్ బ్లౌజ్ కటింగ్ అని చెప్పాను కదా, ఆ కటింగ్ వీడియోని ఇప్పుడు నెక్ డ్రెస్ అయితే కుట్టాలనుకుంటున్నాను. దానికి నెక్ పొడుగు వచ్చి 4 ఇంచులు, ఓకేనా? విత్ వచ్చి 4 ఇంచులు. దీన్ని ఇలా క్రాస్గా పెట్టుకొని ఇక్కడ 1/2 ఇంచ్ తగ్గించుకోండి. ఎందుకంటే ఎక్కువ పలక పెడితే బాగా హెవీగా కనిపించినట్టు ఉంటుందని కొంచెం పైన ఎక్కువ ఇచ్చుకొని కింద తగ్గిస్తుంది. ఒక 1/2 ఇంచ్ ఇది ఇట్లా అన్నమాట. చుట్టూరు ఒక 1 ఇంచ్ తీసుకొని కట్ చేస్తాం. ఇలా తీసుకొని మధ్యలో కట్ పెట్టుకోండి. ఇలా కట్ పెట్టి దీనికి ఒక లైన్ పీస్ విడిగా తీసుకొని ఇదే ప్రాసెస్ని ఇట్లా తిరగలుగుతాం. ఇలా తిరగలుగుతాం. మనం ఎక్కడ డ్రాయింగ్ చేస్తున్నాం సేమ్ మెజర్మెంట్ని ఇక్కడ మనకి మనం పెన్ తగ్గిస్తున్న మార్కింగ్ ఉంటుంది కదా, ఆ మార్కింగ్ మీద సేమ్ అలాగే మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇట్లా సేమ్ మార్కింగ్ అనేది చేసుకోవాలి. సరే ఇలా ఇట్లా సేమ్ మార్కింగ్ మనం ఫ్రంట్ ఇంకా మనం ఇట్లా పెట్టుకొని ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట. మనకి మార్కింగ్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. మనం ఈ ఎక్స్ట్రా పీస్ ఉంది కదా, దీన్ని తీసుకుందాం. ఇట్లా తీసుకొని ఇలా పెట్టేసి ఎంత కావాలో మనకి చుట్టూరు ఆ ముక్కనైతే మనం కట్ చేసుకుందాం. ఒక 1/2 ఇంచ్ చుట్టూరు వదిలిపెట్టేసి తీసేయాలి. ఇప్పుడు దీని చుట్టూరుగా మనం ఐరన్ బాక్స్ ఐరన్ అనేది చేసుకోవచ్చు, లేదంటే అలాగా స్టిచ్ అనేది వేసుకోవచ్చు. వేసుకొని ఈ కోణాల దగ్గర ఉంది కదా, దీన్ని ఇలా మడవండి. మళ్ళీ అక్కడ పెట్టుకొని ఎక్కువగా పట్టుకొని దాన్ని ఇది కూడా ఇంకా ఇది కూడా కావాలి కదా మడతాం. ఇట్లా
ఫోల్డ్ చేసి ఇలా మర్చుకొని ఇక్కడ మనకి అది కదలకుండా ఒక స్టిచ్ అనేది వేసేయాలి. ఇలా వేసేసి ఇప్పుడు మెయిన్ క్లాత్ ఉంది కదా, ఈ మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్ బాడీని తీసుకొని దీన్ని సపరేట్గా డివైడ్ చేసుకుంటాం. ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ అలా తీసేసాక ఫ్రంట్ పార్ట్ తీసుకొని డివైడ్ చేసుకొని ఇప్పుడు ఈ లైనింగ్ పీస్ని దీన్ని అటాచ్ చేసేయాలి. అలా అటాచ్ చేసి చుట్టూ ఒక స్టిచ్ అనేది వేసుకొచ్చుకోవాలి. ఇలా మొత్తం లేకుండా నీట్గా సర్దుకుంటూ క్లాత్ని తీసుకొని ఇలా నీట్గా తీసుకోవాలి. తీసుకొని ఎండ్ టూతో జాయిన్ చేయాలి. ఇలా జాయిన్ చేసాక ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేయాలి. మొత్తం ఎంతైతే క్లాత్ ఎక్స్ట్రా ఉందో అది మొత్తం ఇలా నీట్గా కట్ చేసేయాలి. కొంచెం కామ్గా ఇక్కడ కింద బాగాను చుట్టూరు సైడ్లు మొత్తం షోల్డర్ దగ్గర నీట్గా ఇలా కట్ చేసి ఈ రెండు కూడా ఇలా ఫోల్డ్ చేయాలి. సమానంగా ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ పట్టించుకోవాలి. నేను ఇలా పట్టుకొని మనం ఎక్కడైతే నెక్ డిజైన్ చేసుకోవాలనుకున్నామో దాని దగ్గర కరెక్ట్గా ఇలా తీసుకుని ఇలా పైకి పెట్టండి. ఇలా పైకి పెట్టేసి మధ్యలో నుంచి ఒక స్టిచ్ చేసుకోండి. సేఫ్టీ పిన్ పెట్టినా పర్లేదు, ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. అలా తీసేసేయాలి. ఇలా తీసేసి ఇప్పుడు మనం ఎక్కడైతే నెక్ డ్రాయింగ్ చేసుకున్నామో ఆ నెక్కి స్ట్రైట్గా స్క్వేర్ నెక్ కదా, స్క్వేర్ నెక్ ఈ సూది అనేది కిందకు ఉండాలి, పాదం పైకి లేపుకోవాలి. ఆ మూల దగ్గర సూది కనుక్కుంచుకొని ఇలా తీసేయాలి. ఇలా తీసేసి ఒక పావించి ఖర్చు ఉంచుకోవాలి. చుట్టూ ఆ పావించి ఉంచుకొని ఇలా కట్ చేసేయాలి. ఇలా తీసుకున్నాక టక్స్లు ఇచ్చుకోవాలి. పానం బాగా తిరగాలంటే నీట్గా టక్స్లని ఇచ్చుకోవాలి. ఓన్లీ మూలం ఇస్తే సరిపోయింది, ఈ మధ్యలో ఇవ్వాల్సిన అవసరం లేదు. దాన్ని ఇలా తిరగలుపుకొని స్టిచ్ అనేది పైన సన్నగా వేసుకోవాలి. చాలా నీట్గా వస్తుంది అన్నమాట ఇలా మనం స్టిచ్ చేయడం వల్ల. సూది కింద ఉంచుకొని క్లాత్ మీద పట్టుకొని నీట్గా మనం ఇలా ఏ డిజైన్ అయినా సరే నీట్గా బకరా క్లాత్ పెట్టుకొని నీట్గా స్టిచ్ చేసుకోవాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా పెట్టేసి దాని వల్ల కరెక్ట్గా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి నీట్గా ఫినిషింగ్ అనేది బాగుంటుంది. సరే ఫ్రెండ్స్, ఇక్కడ స్టిచ్ పడలేదు. ఇప్పుడు వెనక మనకి హెమ్మింగ్ కావాలంటే హెమ్మింగ్ చేసుకోవచ్చు, లేదనుకుంటే ఇంకో స్టిచ్ అనేది ఒక పాదం వెడల్పులో స్టిచ్ చేసేసుకోవచ్చు. అలా కూడా బాగుంటుంది, లుక్ చూడడానికి బాగుంటుంది. మనం ఎంతైతే పైన పట్టుకున్నాం దేని పైన కూడా అంతే పట్టుకోవాలి. అలా పట్టుకొని 2 స్టిచ్లు వేసాము, అది డబుల్ స్టిచ్ మీద చాలా లుక్ బాగుంటుంది. ఇక చూడండి ఎంత నీట్గా ఎంత బాగా తిరిగిందా పలక నెక్ అనేది, చాలా బాగుంది కదా. ఇట్లా థ్రెడ్స్ ఏమైనా ఉంటే తీసుకోండి ఫ్రెండ్స్. ఎలా ఉంది, బాగుందా? ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే, ఇప్పుడు ముందు భాగానికి ఇలా టక్స్లు వేసుకొని ఇలా ఇలా ఫోల్డ్ చేసుకొని సకానికి ఒక హాఫ్ ఇంచ్ కానీ 1 ఇంచ్ పట్టుకొని పైన 2 టక్స్లు వేసి ఫస్ట్ దానికి వేసాను. ఇవన్నీ సేమ్ ఇంతే, ఓకేనా? ఇప్పుడు బ్యాక్ భాగానికి మనం పీస్ తీసుకోండి. లైనింగ్ పీస్ని చూపిస్తాను. ఒక లైనింగ్ పీస్ని తీసుకొని ఇట్లా ఒక బాక్స్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఇప్పుడు ఈ లైనింగ్ పీస్ ఉంది కదా, ఈ లైనింగ్ పీస్కి
దీన్ని ఇలా మనం అటాచ్ చేసుకోవాలి. చూడండి చూపిస్తాను. ఇలా అటాచ్ చేసి ఇక్కడ ఫోల్డ్ చేసి నీట్గా పెట్టుకోవాలి. ఇలా ఒక స్టిచ్ అనేది చుట్టూరు మనం వేసుకోవాలి. లైనింగ్ పీస్ మెయిన్ పీస్కి అయితే వేసుకోవాలి. అంటే ఎందుకు మనం ఈ క్లాత్ వేసుకోవాలి వేసుకోవాలి. అట్లా వేయడం వల్ల ఏంటంటే మీకు డ్రెస్ పాడవు. ఇప్పుడు మనం వేసుకునేటప్పుడు కొంచెం టైట్గా వేసుకుని మనకి మనం కటింగ్ వేస్తాం కదా, టక్స్లు అక్కడక్కడ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే చిరిగిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందుకని మనం ఒక్కొక్క క్లాత్ని మనం యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఒక సేఫ్టీ అనమాట. మనం డ్రెస్ వేసుకునేటప్పుడు అది చిరగడానికి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. అది ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ తీసుకున్నాం కదా, ఆ మెయిన్ క్లాత్ని మనం కట్ చేసుకోవాలి. నెక్ అనేది ఏ క్లాత్ అయినా సరే మెయిన్ క్లాత్ మీద కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకుంటే మనం ఆ పీస్ యాడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్ ఇలా పెట్టుకొని మనం ఎంత బోట్ నెక్ 4 ఇంచులు తీసుకుంటాం, అదే 4 ఇంచులు ఇలా తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి 3.5 ఇంచులకి ఇలా తీసుకోవాలి. అది రౌండ్గా తీసుకుంటాం. ఇప్పుడు కళ్ళు చేసుకొని ఇలా పెట్టుకొని మనం బోట్ నెక్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. కళ్ళు చేత బోట్ నెక్ షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు నెక్ అంతా కొంచెం ఒక డ్రాప్ పెట్టుకోండి. ఏదైనా ఒక హోల్ లాంటి పెట్టుకోవడానికి ఇక్కడ నుంచి మొత్తం పూర్తిగా 7.5 తీసుకుంటున్నాం. అంటే ఎక్కువ అయితే మనకి లోపల వేసుకొని కనపడకుండా నీట్గా ఉండాలంటే మనం ఇలా తీసుకోవాలి. అంటే ఇక్కడ 3 ఇంచీలు తీసుకుంటున్నాం. ఈ 3 ఇంచీలని డ్రాప్ అనేది తీసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మనం ఏ షేప్ అయితే మనకు కావాలో ఆ షేప్ ఇక్కడ డ్రా చేసుకోవాలి. ఓకేనా? ఇలా మనకి ఒక చూడండి సైడ్గా కట్టని తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా రౌండ్ అనేది తీసుకొని ఇలా తీసుకొని ఇప్పుడు మనం ఎక్కడైతే ముక్క అటాచ్ చేసాం కదా దీనికి ఎందుకంటే స్టిఫ్నెస్ కోసం ఇప్పుడు దీని మీద ఉల్టా వైపు పెట్టుకోవాలి. చూడండి ఇలా పెట్టుకొని ఈ నెక్ అనేది సమానంగా పెట్టుకోవాలి. 2 ఎడ్జ్లు కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి చూసుకొని ఇలా చూసుకొని కరెక్ట్గా పెట్టుకోవాలి. ఎక్కడైతే మనం షోల్డర్ మనం పెట్టుకున్నాం దాన్ని పెట్టుకోవాలి. పాదం వరకు చుట్టూ స్టిచ్ అనేది వేసుకోవాలి. వేసుకొని మనం ఇక్కడ ఏం షేప్ పెట్టాం, రౌండ్ షేప్ పెట్టాం. అంటే కోణంలో రౌండ్గా తిరిగేటట్టు పెట్టాలి. అది పచ్చి పెట్టుకోవాలి. పెట్టుకోవాలి టైట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి. స్టిచ్ చేసుకొని దాన్ని స్ట్రైట్గా ఎక్కడ తీసుకొని అక్కడ తీసుకొని కోణం తీసుకొని ఈ బోట్ నెక్ కరెక్ట్గా మనం పరువు మనకి ఎంత కావాలో తీసుకొని అలా తీసేయాలి. షేప్ ఎంత పట్టుకుంటే ఇది సిల్క్ లాగా కదా కొంచెం సాగుతుంది. అందుకని ఇక్కడ చిన్నగా అలా వదిలిపెట్టేశాను. అట్లా లూజ్ ఇచ్చి అక్కడ కొంచెం వదిలిపెట్టామంటే మనకి షేప్ అనేది కరెక్ట్గా కట్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది. బాగుంటుంది కూడా. 4 ఇంచు ఖర్చు ఉంచుకొని చుట్టూ క్లాత్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇక్కడ చిన్న కట్ పెట్టుకోవాలి. ఇక్కడ కూడా చిన్న కట్ అనేది పెట్టుకొని మనం టక్స్లు ఇచ్చుకోవాలన్నమాట. చిన్న టక్స్లు ఇచ్చుకోవడం ఏంటంటే మనకి నెక్లు అయితే బాగా తిరుగుతాయి అన్నమాట. దానికోసం ఇప్పుడు మనకి నెక్లు తిరగడం కోసం మనం కట్స్ పెట్టుకుంటాం. మనం ఏం చేస్తాం టైట్గా వేసుకున్నాం అనుకో ఎక్కడైతే మనం కట్స్ పెడతామో క్లాత్ వేసుకోకపోతే అక్కడ చినిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందుకోసమే నేనైతే ఇలా కట్ట పెట్టుకొని ఇంకో ముక్క యాడ్ చేసుకోవాలి స్టిఫ్నెస్ కోసం. కొత్తవరకు అయితే ఇది చాలా ఈజీ ప్రాసెస్. మీరు ఇబ్బంది పడకుండా కట్ చేసుకొని కుట్టుకోవచ్చు. ఈజీ మెథడ్లో నేనైతే చెప్తున్నాను. నేను చెప్పినంత ఈజీగా డ్రెస్ ఎవరు చెప్పరు. నేను చాలా ఈజీగా చెప్తున్నాను. చూడండి మా కస్టమర్స్ కూడా నేను స్టిచ్ చేసేయంటే చాలా ఇష్టపడతారు. ఈ కోణాలు దగ్గర ఉన్నాయి కదా కొంచెం సన్నగా కట్ చేసుకోండి. ఎందుకంటే కోణాలు అవి నీట్గా తిరుగుతాయి. ఇలా మనం అక్కడ కట్ చేసుకున్నా అలా కట్ చేయడం వల్ల నీట్గా తిరుగుతాయి. ఇప్పుడు మనం అక్కడ పట్టుకొని ఇలా తిప్పుకోవాలి. ఇలా తిప్పేసి ఒక స్పూన్ లాంటిది కానీ లేకపోతే చిన్న సన్నగా ఉన్న ఏదైనా తీసుకొని పెద్ద స్పూన్ కానీ ఇట్లా కోణం షేప్ అనేది బాగా వస్తుంది. చూసారా మనం ఎప్పుడు అడుగుతానే ఉంటుంది, ఏదంతా పెడతానే ఉంటుంది.
ఆ వీడియోలో అయితే ఎక్కువ కదా మా మనవరాల వాయిస్ మీకు బాగా వినిపిస్తుంది. చూడండి, ఆవు ఆవు అంటూ ఎప్పుడు అరుస్తూనే ఉంటుంది ఆ బంగారు తల్లి. ఇప్పుడు ఇది బ్యాక్ తిరిగేసుకున్నాం కదా, ఈ రెండు ఇలా పట్టుకొని ఇట్లా తీసుకోవాలి. ఇట్లా తీసుకొని నీట్గా ఇలా పట్టుకోవాలి. తగ్గి పెట్టుకోవాలి. ఇలా పట్టుకొని ఒక స్టిచ్ అండి అంతేనే వేసుకోవాలి. ఇట్లా ఉంచుకొని కరెక్ట్గా మనం ఇక ఇవి ఉన్నాయి కదా ఎదురని కరెక్ట్గా తీసి పట్టుకోవాలి. ఇలా పట్టుకుంటే మనకి రౌండ్ షేప్ అండి నీట్గా తిరుగుతుంది. అక్కడ మళ్ళీ సూర్యుకి ఎంత ఉంచుకొని ఇది స్ట్రైట్గా తీసుకోవాలి. ఇక్కడ స్ట్రైట్గా తీసుకుంటే షేప్ అనేది నీట్గా కనిపిస్తుంది అన్నమాట. సూర్యైతే ఎప్పుడు కూడా కిందనే ఉండాలి. పెట్టేసి ఇప్పుడు మళ్ళీ ఈ క్లాత్ ఉంటుంది కదా మనం అది తిన్నాం కదా, ఈ మెయిన్ క్లాత్ ఇలా రౌండ్గా తీసుకొని పట్టుకోవాలి. ఇలా పట్టుకుంటే ఏంటంటే కరెక్ట్గా రౌండ్ షేప్ అనేది వస్తుంది. ఎంత బాగా వచ్చింది సరే, నెక్ అనేది ఎంత నీట్గా వచ్చింది. ఇప్పుడు రెండు మొత్తం జాయిన్ చేశాక చుట్టూతో ఒక రెండో స్టిచ్ అని చేసామనుకోండి ఇంకా బాగుంటుంది అన్నమాట. క్లాత్ని నీట్గా సర్దుకోండి. మొత్తం లేకుండా సర్దుకోవడం వల్ల ఏంటంటే మనకి నీట్గా కనిపిస్తుంది, బాగుంటుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, మా వీడియో నచ్చింది లైక్ అయితే చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్ ఎవరు లైక్ చేయండి. లైక్ వల్ల నా వీడియో నాకు కొంతమందికి షేర్ అవుతుంది, నాకు కొంతమంది చూడడానికి అవకాశంగా ఉంటుంది. ఇదేంటంటే ఎక్కడ కూడా చేయకుండా చూడండి, చాలా మంచి మంచి స్టిప్స్ అయితే ఉన్నాయి దీంట్లో. నేను చెప్తానే ఉంటాను. డైరెక్ట్ ఉన్న క్లాత్ మొత్తం ఇలా తీసేయాలి. మొత్తం అటాచ్ చేశాను కదా, ఈ అటాచ్ చేసిన ఇలా ఉంచుకొని మొత్తం క్లాత్ అన్నీ ఇలా తీసేసేయాలి. కట్ చేసేయాలి. ఇలా కట్ చేసేయాలి. ఎక్స్ట్రా వచ్చి మొత్తం కట్ చేసేస్తే మనకి నీట్గా ఉంటుంది అన్నమాట. తీసేసి ఇలా మీకు అందులో కట్ చేసేయాలి. ఇప్పుడు బ్యాక్ డాట్స్ అన్ని వేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా ఈ షోల్డర్కి, ఇది బోట్ నెక్ కాబట్టి హాఫ్ షోల్డర్కి మనం నడుచుకోవాలి. ఇవ్వండి ఇట్లా ఉంది కదా, ఈ షోల్డర్ ఫోల్డ్ చేస్తే ఈ షోల్డర్ అనేది చెంక వైపు భాగం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఇటు ఉండాలి. అప్పుడు మనం డాట్ వేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే బోట్ నెక్కి మనం హెవీ షోల్డర్ పైన వస్తుంది కదా, పైకి వస్తుంది. దానివల్ల ఇక్కడ ఒక డాట్స్ వేసుకుంటారు కదా, మళ్ళీ రెండు కూడా అంతే సేమ్ ప్రాసెస్. అలాగే ఒక హాఫ్ ఇంచ్ పైకి పెట్టుకొని ఇంకో డాట్ అయితే వేసుకుంటాం. ఇలా డాట్స్ వేసుకున్నాక ఇప్పుడు రెండో స్టిచ్ చేస్తాను కదా, రెండో స్టిచ్ చేస్తాను. అలా రెండో స్టిచ్ చేసాము. ఏంటంటే మీకు వేరే బాగుంటుంది అన్నమాట. ఎంత బాగుందో మనకి రెండో స్టిచ్ చేయడం వల్ల ఏంటంటే పర్ఫెక్ట్గా ఇలా బాగుంటుంది అన్నమాట. ఇది ఒక హోల్ ఓకేనా, ఇట్లా మనకి ఇట్లా వస్తుంది అన్నమాట. బాగుంటుంది ఓకేనా. ఇప్పుడు షోల్డర్ రెండు జాయింట్ చేసుకున్నాం. రెండు షోల్డర్స్ సమానంగా పెట్టుకోండి, రఫ్ ఇచ్చుకోండి. ఇంకా ఈ రెండు నిప్పులు కరెక్ట్గా పెట్టుకొని ముందుగా స్ట్రైట్గా ఒక స్టిచ్ లాగా ఇలా లాగేసాక ఇక్కడ నుంచి ఒక పావు ఇంచు కిందకి క్రాస్గా అంటే బుధాలు జారకుండా ఒక స్టిచ్ లాగా పావు ఇంచు మనం ఎటు వచ్చాక బాగా ఆమె రౌండ్ బరువు తీసే దగ్గర అక్కడ ఇట్లా ఒక హాఫ్ ఇంచ్ అనేది పైకి పెట్టుకొని నెక్ నీవి ఎక్స్ట్రా ఉన్న కట్ చేస్తాం. మీది జస్ట్ ఇప్పుడు మనం రెండు ఇలా కరెక్ట్గా పెట్టుకోవాలి. పెట్టేసి 4 ఉన్నాయి కదా, ఈ 4 ఆమె రౌండ్ కదా ఇవన్నీ సమానంగా పెట్టుకోవాలి. సమానంగా పెట్టుకొని ఇట్లా నీట్గా పెట్టేసి రెండు 4 అన్నీ మాత్రం కరెక్ట్గా ఉండాలి. అక్కడ షేప్ ఇది కరెక్ట్గా ఉంచుకొని ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మనం కట్ చేసుకోవాలి. నేను ఒక 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టుకోవాలని చెప్పాను కదా, ఆ 1 ఇంచ్ని నేను ఇక్కడ నుంచి ఇలా తీసేసాను. ఈ ఎక్స్ట్రా ఉన్నది కూడా తీసేసాను. 4 సమానంగా చేసుకోవడం వల్ల ఏంటంటే ఫినిషింగ్ బాగుంటుంది. ముందు భాగాన్ని లోచంక అయితే తీసుకోవాలి. పెట్టేసి
వచ్చాక అయితే పెట్టుకోవాలి. పెట్టుకొని దాని నుంచి కాల్ నుంచి లోపలికి ఇలా కట్ చేసేయాలి. ఎందుకంటే ఇది బోట్ నెక్ కాబట్టి మనం ఇలా తీసేసుకోవాలి. ఇంకా స్టిచ్ చేసేది ఇప్పుడు నేను కట్ చేశానంటే నేను కటింగ్ చేయడం అయితే మర్చిపోయాను. దానికోసం జాయింట్ అయితే అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. ఫ్రెండ్స్ నేనైతే జిగ్జాగ్ చేసుకున్నాను. ఒక హ్యాండ్ చెప్పాను కదా ఎలా స్టిక్ వేసి ఇక్కడ నుంచి ఇక్కడికి నేను 6 ఇంచులు ఎక్స్ట్రా తీసుకున్నాను కదా. ఇలా ఫోల్డ్ చేసుకుని రెండు సమానంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని మనకి ప్లేస్ ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువ క్లాత్కి అయితే పెట్టుకోవాలి. 6 ఇంచులకి డ్రాయింగ్ చేసుకుంటున్నాం. ఇలా 4 పార్ట్లకి ఇంటి పైకి మనకు కనిపించేటట్టు డ్రాయింగ్ చేసుకోవాలి. మధ్యలో ఒక డ్రాయింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా ఉండే ఎలాస్టిక్ని తీసుకోవాలి. ఓకేనా? ఎలాస్టిక్ని తీసుకుని మనకి ఎంత కావాలి ఇక్కడికి 6 ఇంచులు అంటే 12 ఇంచులు పెట్టాం కదా. మనకు కావాల్సింది 12 ఇంచులకి 6 ఇంచులు ఎలాస్టిక్ అయితే సరిపోతుంది. అంటే సగంలో సగం తగ్గించుకోవాలి. ఎందుకంటే ఇది సాగే గుణం ఉంది కాబట్టి ఒక 6 ఇంచులు. ఆ 6 ఇంచులు 6 ఇంచులు 12 ఇంచులు 2 చేతులు కలిపి దీన్ని 2 సగాలుగా కట్ చేసుకోవాలి. దేని పీస్ రండి అన్నమాట. పొట్ట హ్యాండ్ వచ్చి ఇప్పుడు మనం క్లాత్ని నీట్గా ఇలా పెట్టుకొని ఇక్కడ 2 ఇంచెస్ అనేది లోపలికి ఇలా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. జిగ్జాగ్ చేసిన తర్వాత నేను మామూలుగా బెల్ స్టిక్ పెడతాను చెప్పాను కదా. అది మర్చిపోయి మామూలుగా జిగ్జాగ్ చేసి పెట్టేశాను. దాన్ని వాటర్ తీసుకొని మనం పొట్ట అనేది చూపిస్తాను. 2 ఇంచెస్కి ఒక 6 ఇంచెస్ అలా వేసాక ఇవన్నీ బాగా స్టిచ్ చేస్తున్నాం. వచ్చి ఇప్పుడు ఎలాస్టిక్ వచ్చి 11 ఇంచులు తీసుకోండి. ఎలాస్టిక్ 11 ఇంచులు తీసుకొని దీన్ని ఎలాస్టిక్ ఇలా తెచ్చుకోవాలి. ఇలా తెచ్చి దీంట్లో ఇలా పెట్టాలి. పెట్టేసి మొత్తం మనం ఎక్కించుకోవాలి. పూర్తిగా ఎలాస్టిక్ అనేది ఎక్కించుకోవాలి. మొత్తానికి ఇలా పూర్తిగా నెల్లగా ఎన్నిసార్లు ఇలా లాగండి. అయితే మనం ఎలాస్టిక్ని మనం ఇందులోకైతే ఎక్కించేసాను. ఇప్పుడు దాన్ని చూడండి ఎలా కడతాను. పూర్తిగా ఎలాస్టిక్ అనేది లోపలికి లాగేయండి. ఇలా లాగేసి ఆ చివర ఒకటి ఈ చివర ఒకటి ఎలాస్టిక్ ఓడకుండా మనం స్టిచ్ చేసుకోవాలి. అలా స్టిచ్ చేసుకొని దీన్ని సెట్ చేసుకోవాలి. ఎక్కడైతే మనం చేతికి మనం లూజ్ ఉంటాం కదా ఆ లూజ్ వరకు స్ట్రైట్గా లాగుకోవాలి. ఇలా లాగేసి ఇప్పుడు మనకి ఎక్కడైతే కుర్చీలు కావాలి కదా సెంటర్ పాయింట్ ఆ సెంటర్ పాయింట్కి మొత్తానికి ఇలాగా తెలుసుగా మొత్తం కూడా తీసుకోవాలి. అంటే ఒక దగ్గరికి ఇలా లాక్కోవాలన్నమాట. ఈక్వల్గా ఉండేటట్టు అన్ని కలిసి ఇలా ఇది చూసారు కదా. ఇప్పుడు బాడీకి అటాచ్ చేస్తాను చూడండి. అలాగే 2 చేతులు కూడా నేను జాయింట్ చేస్తున్నాను. 2 హ్యాండ్ కూడా స్టిచ్ చేసుకున్నాను చూడండి. మనం ఎక్కడైతే హ్యాండ్ లెంత్ పెడతామో అక్కడికి ఇలా స్ట్రైట్గా ఇలా పెట్టుకోవాలి.
రెండు కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు బాడీ మీద అటాచ్ చేసుకుంటాం. వేసుకొని మిడిల్కి ఒక టక్ పెట్టుకున్నాం కదా, ఇది మనం చూసుకోండి. ఈ బుట్టని అలా వేసుకొని సమానంగా అలా ఇలా పట్టుకొని మనం ఎక్కడ వరకు లెంత్ 6 ఇంచులు పెట్టాలి. 6 ఇంచులు పెట్టి దీన్ని టక్ పెట్టుకోవాలి. అక్కడ నుంచి సెంటర్ పెట్టాలి, సెంటర్ టక్ పెట్టాలి. ఇప్పుడు ఈ సెంటర్ మెజర్మెంట్ అనేది దీనికైతే కళ్ళు షేప్ చేయాల్సిన అవసరం లేదు. హ్యాండ్కి బుట్టకైతే హ్యాండ్కి లైనింగ్ కూడా వేయట్లేదు, బాగుంటుంది అందుకని చెప్పి నేను లైనింగ్ కూడా యాడ్ చేయాలి. ఇట్లా మనం ఎక్కడైతే కట్ పెట్టుకున్నా అక్కడ వరకు స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయాలి. స్టిచ్ చేసుకుంటాం. ఇక్కడ చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. చిన్నగా ఆ మధ్య కట్టి ఇక్కడ వచ్చిన వరకు చిన్నగా రెండు నీట్గా పెట్టేది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ బుట్ట స్టిచ్చింగ్ అనేది. ఇంకా డ్రెస్ వేసుకున్నాక దాని వీడియో క్లిప్ కూడా మీకు చూపిస్తాను. ఇది కూడా సేమ్ అదే మాదిరిగా చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవాలి. చిన్న చాలా చిన్నవి పెట్టుకుంటే లుక్ బాగుంటుంది. ఎక్కడ వరకు ఎక్స్ట్రా క్లాత్ ఉందో ఇక్కడ నుంచి మనం జాయిన్ చేయాల్సి ఉంటుంది కదా, అక్కడ వరకు ఎక్స్ట్రా క్లాత్ మొత్తం డ్రెస్ పెట్టుకోవాలి. చిన్న పెట్టేసి దీన్ని పూర్తిగా జాయింట్ అయితే చేసేయాలి. ఇలా అటాచ్ చేసుకుంటే బట్ట హ్యాండ్ అనేది చాలా పైన కింద కూడా పిలిచి వచ్చి ఇలా బుట్ట వస్తుంది. చాలా బాగుంటుంది. నేను వేసుకున్నాక నేను చూపిస్తాను ఎలా ఉంటుందండి. మనం మీకు స్టిచ్చింగ్ చేస్తాను. సేమ్ అదే లెక్కలో ఈ బుట్ట హ్యాండ్ కూడా ఆడుకోవాలి. మెయిన్ క్లాత్కి చివరిలో బాటమ్కి ఎలా జాయిన్ చేసుకోవాలండి చూపిస్తాను. ఇలా లైన్ తీసుకుంటాం. లైన్ తీసుకుని ఈ బాటిల్ జాయింట్ పడతాయి. ఇంకేకండి అన్నీ కూడా అన్నీ జాయింట్ పడతాయి. చెప్పండి కదా, ఇప్పుడు జాయింట్ ఎలా వేసుకోవాలని మీకు చూపిస్తాను. ఇది మనం జాయింట్ వేయాల్సిన క్లాత్ లైనింగ్ అయితే ముందే మనం కట్ చేసి పెట్టుకుంటాం నీట్గా. ఇప్పుడు దాన్ని ఎలా అటాచ్ చేస్తాం కదా చూడండి. ఇప్పుడు స్ట్రైట్కి కరెక్ట్గా స్ట్రైట్ మొక్క పెట్టుకోవాలి. అలా స్ట్రైట్ మొక్క పెట్టుకొని ఇలా పెట్టుకొని చివరి వరకు ఒక స్టాప్ స్టిచ్ చేసుకోవాలి. అలా స్టాప్ స్టిచ్ చేయడం వల్ల ఏంటంటే కనిపిస్తుంది. ఇలా చేసి రెండు ఫోల్డ్ చేసుకోవాలి. ఎందుకంటే ఎక్స్ట్రా ఏమైనా అలా వచ్చినాయేమో చూసుకొని ఎక్స్ట్రా ఎడ్జ్ దగ్గర ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలి. కొంచెం ఎక్స్ట్రా వచ్చింది ఎందుకంటే మనం కొంచెం ఏమైనా పుట్టు కాడ అటు ఉంటుంది కదా, కొంచెం ఎక్స్ట్రా పెడతాం. ఆ ఎక్స్ట్రా అనేది కట్ చేసేయాలి. ఓకేనా? ఇది రెండు పార్ట్లు జాయింట్ అయితే చేస్తాం. ఒక పార్ట్ మీకు చేయడం చూపించాను, రెండో పార్ట్. అలాగే మెయిన్ క్లాత్ కూడా బాటమ్కి రెండు వైపులా చిన్న చిన్న పీస్లు అయితే పడతాయి అని చెప్పాను కదా. ఎందుకంటే ఎక్కువ గేరా పెట్టాను నేను, చాలా ఫుల్ గేరా పెట్టాను. ఒక చీర వచ్చి ఒకే డ్రెస్ కొడుతున్నాను కదా, అందుకోసం ఈ మొక్కలు పెట్టి క్రాస్ పీస్ని ఇలా మనం కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా పీస్ అనేది, దాన్ని ఇలా స్ట్రైట్గా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని స్టిచ్ అనేది ఇలా వేసేస్తే స్టాప్ స్టిచ్ అట్లా చేస్తే అది చెప్పాను కదా నీట్గా బాగుంటుంది. అట్లా వేసుకొని ఈ ఎక్స్ట్రా వచ్చిన తీసేయాలి. అక్కడ కూడా కొంచెం ఎక్స్ట్రా అలా కనిపిస్తే తీసేయాలి. నీట్గా సర్ది పెట్టుకోవాలి. ముందు ఉన్నాను ఇప్పుడు ఇది కూడా వేసాను కదా, అలా ఈ సైడ్ కూడా వేసుకోవాలి. ఎందుకంటే ఇది 4 సైడ్స్ వేయాల్సి వచ్చింది, చిన్న చిన్న పీసెస్. అలా పెట్టుకొని స్టాప్ స్టిచ్ ఇలా నీట్గా వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి అంటే ఫుల్ గేరా రావాలంటే కనీసం 5 ఇంచెస్ వేసుకుని బాగానే ఉంటుంది. కానీ 5 ఇంచెస్ వేయలేదు, 4.5 అంటే 4 ఇంచెస్ వేసండి. కొంచెం అటు ఇటుగా ఒక 1 ఇంచ్ ఏమో బాడీ క్లాత్ తీసాను. మళ్ళీ బుట్ట హ్యాండ్ పెట్టాలి కదా, దానికోసం కూడా ఒక 1 మీటర్ దగ్గరలో 1 మీటర్ కట్ చేశాను. అంటే ఉంది కదా ప్లెయిన్ చీర మనం ఉన్నప్పుడు ఎందుకు అని చెప్పి పెట్టేసాను. నీట్గా మొత్తం ఎడ్జిలన్నీ సమానంగా ఉండేటట్టు కట్ చేస్తాను. నీట్గా బాగుంది. ఇప్పుడు బాడీకి అటాచ్ చేస్తాను చూడండి. ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసుకొని మెయిన్ క్లాత్ స్టిచ్ చేయాలి. ముందు మెయిన్ క్లాత్ స్టిచ్ చేస్తాను. లైనింగ్ ఏంటంటే నేను లోడింగ్ చేస్తాను, అందుకోసం లైనింగ్ ఇచ్చి దీన్ని అటాచ్ చేయాలి.
సమానంగా ఉందా లేదా ఒకసారి చూసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ ఉంటే అక్కడ చిన్న ఫ్రిల్స్ ఇచ్చారు కానీ కనపడినట్టు బాగుంటుంది ఓకేనా. అలా పెట్టేసి మేము కదా నీట్గా పడుతుంది. ఫ్రిల్స్ ఎవరు కట్ ఇవ్వచ్చు చూసారా, ఎక్కడ కూడా నేను ఫ్రిల్ ఇవ్వలేదు. ఫ్రిల్స్ ఇవ్వచ్చు కానీ అంబ్రెల్లా కటింగ్కి ఫ్రిల్స్ ఇస్తే అంత లుక్ రావు, అందుకని చెప్పి నేను ఫ్రిల్ మళ్ళీ ఎందుకులేని తీసేసాను ఫ్రిల్స్ పెట్టలేదు. కానీ ఇప్పుడు పాలిస్టర్ క్లాత్ ఉంది కదా మనం కింద బాటింగ్ చేసుకోవడం తీసుకున్నాం, దాన్ని దీనికి అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ ఇప్పుడు బాడీ వైపు లైనింగ్ అనేది అటాచ్ చేయాలి. అటాచ్ చేయాలి. ఇప్పుడు ఇక లోడింగ్ అనేది చేసుకోవాలి. బాడీలో లైనింగ్ వేసి అట్లా చేయడం వల్ల ఏంటంటే ఖర్చులు ఎక్కడ కనిపించకుండా నీట్గా బాగా వస్తుంది అన్నమాట. అందుకోసం నేను ఇట్లా బాడీ పార్టీ పెట్టి ఇలా తిరగేస్తాను. అప్పుడు చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇంకో పీస్ని కూడా మనం సేమ్ అదే ప్రాసెస్ని మనం బాడీకి ఈ పీస్ని కూడా అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవ్వండి బాడీకి మనం ఎప్పుడైనా లైనింగ్ అనేది బాడీ పార్ట్ నుంచి జాయిన్ చేసుకోవాలి. అలా చేసుకుంటే లోడింగ్ అనేది మనకి నీట్గా ఉంటుంది. అంటే ఖర్చులు మనకి కనపడకుండా నా దగ్గర బాగుంటుంది లేదు, దానికోసం అనేసి లైనింగ్ అటాచ్ చేస్తాం. ఇలా అయిపోయిన తర్వాత ఒకసారి ఇక్కడ చూడండి అలా వచ్చింది. ఖర్చులో నీట్గా లోడింగ్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు మనం బాడీ మెజర్మెంట్ తీసుకుందాం. ఇప్పుడు ఇవ్వండి మెయిన్ క్లాత్ ఉంది కదా, ఈ మెయిన్ క్లాత్ 2 పీసులను ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకొని 2 పీసులు ఇలా ఎందుకుండా అవి జాయిన్ చేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది. చూడండి ఎదురుగా పెడుతున్నాను, ఒకసారి చూడండి కనిపిస్తుందా. 2 పీసులు నేను ఇలా పట్టుకొని కొంచెం మనం స్టిచ్ చేసుకోవాలి. అట్లా చేసుకోవడం వల్ల ఏంటంటే కుట్టుకోవడానికి నీట్గా అక్కడ ముడతలు రాకుండా నీట్గా వస్తుంది అన్నమాట. ఓకేనా, ఇలా వస్తుంది. అలాగే సేమ్ అటు కూడా అలాగే 2 పక్కలు జాయిన్ చేసుకోవాలి. అట్లా అయిపోయిన తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూజ్ అనేది ఎంత పెట్టుకోవాలి ఏంటంటే ఇది ఎలాస్టిక్ ఉంటుంది కాబట్టి మనం మన హ్యాండ్ మూమెంట్ మీద కొంచెం ఒక 1/2 ఇంచ్ అనేది లూజ్ తగ్గించి పెట్టుకోవాలి. ఎందుకంటే ఎలాస్టిక్ సాగిద్ది కదా, దాని వల్ల ఇక్కడ నుంచి పెట్టి 5 ఇంచెస్ పెట్టుకుంటాం. 5 ఇంచెస్ పెట్టుకుని ఈ బాడీ మెజర్మెంట్ అయితే నేనేం చేస్తానంటే అది దిగి అన్నీ అంటే ఇక్కడ ఖర్చులు ఎంత పెట్టాను 2.5 పెట్టాను. అదే సేమ్ ప్రాసెస్ ఇక్కడ 2.5 ఖర్చుకి నేను ఇక్కడ డ్రాయింగ్ చేసుకుంటాను. కరెక్ట్ 2.5 అలా 2.5కి ఇలా పెట్టుకుని మాత్రమే ఈ 2 సమానంగా ఇలా తీసుకొని ఎదురన్నీ కరెక్ట్గా ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని అలా ఒక స్టిచ్ చేస్తాను. ఓకేనా, అలాగే 4 భాగాలు కరెక్ట్గా మనం ఒళ్ళో వేసుకోవాలి. ఎందుకంటే ఇది చాలా హెవీగా ఉంటుంది కదా. ఈ 4 భాగాలు కరెక్ట్గా లైనింగ్ చేసి నేను చేసి అన్నీ ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకొని ఇక్కడ నడుము కొంత ఎంత ఉంది, ఇక్కడ కూడా కరెక్ట్గా 2.5 పెట్టాను. ఆ 2.5 ఇక్కడ కూడా పెట్టాను. అంటే 2.5 పెట్టకూడదు, మర్చిపోయాను. మనకి డాట్స్ కోసం ఇక్కడ 1 ఇంచ్ వెళ్ళిపోయింది లోపలికి, అందుకని 2 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోయింది కరెక్ట్గా. అప్పుడు 2 ఇంచెస్ పెడితే ఎంత వస్తుంది చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి 7.5 అంతే 7.5 వస్తుంది సరిపోయింది కరెక్ట్గా. ఇప్పుడు ఇట్లా ఇవన్నీ కరెక్ట్ తీసుకొని లైనింగ్ కానీ మొత్తం నీట్గా సర్దుకోవాలి. ఇలా సర్దుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 5 ఇంచెస్ ఇట్లా స్ట్రైట్గా ఇలా లాగేస్తాను. లాగేసి ఇప్పుడు లైనింగ్ ఉంది కదా అక్కడ డివైడ్ చేస్తాం. అలా డివైడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఎక్కడ ముడతలు లేకుండా నీట్గా వస్తుంది అన్నమాట. స్టిచ్ అనేది ఇది కూడా లోడింగ్ కావాలంటే చేసుకోవచ్చు. నేనైతే లోడింగ్ చేయట్లేదు, ఒక స్టిచ్ అయితే వేసేస్తున్నాను. అదే మడతేసుకొని నీటిలో కుట్టేసుకుంటే అదే లోడింగ్ అవుతుంది. ఈ వచ్చిన దగ్గర కొంచెం ఎక్స్ట్రా ఏమంటే ఇంకొక 3 కుట్లు కుట్టుకోండి. అంటే ఎప్పుడైనా టైట్ అయినా ఉండేది ఎప్పుడు తీసుకోవడానికి బాగుంటుంది. అలా తీసి సైడ్కి లాగేసాను సరిపోయింది. ఇంకో స్టిచ్ కూడా వేసుకోండి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఉన్న ఖర్చులు నీట్గా ఇలా తీసేయండి. ఇలా తీసేస్తే నీట్గా కనిపిస్తుంది. ఎక్కడెక్కడ థ్రెడ్స్ ఉన్నాయి ఇలా నీట్గా కట్ చేసేయండి. ఇలా కట్
దానివల్ల ఏంటంటే మనకి డ్రెస్ అనేది నీట్గా కనిపిస్తుంది. సేమ్ ప్రాసెస్ రెండో వైపు కూడా అలాగే మనం జాయింట్ చేసుకోవాలి.